ఆయనకి బిజినెస్ వారసత్వంగా రాలేదు. అతనే ఒక ఎంపైర్ని క్రియేట్ చేశాడు. సైకిల్ పార్ట్స్ని స్ట్రీట్లో అమ్మినటువంటి వ్యక్తి ఈరోజు ఇండియా మొత్తాన్ని కనెక్ట్ చేసే ఎయిర్టెల్ని నిర్మించాడు. అతనే సునీల్ మిట్టల్. 1957లో పంజాబ్లోని లూధియానాలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించాడు. అతని తండ్రి సత్పాల్ మిట్టల్ ఒక పొలిటీషియన్. 18 ఇయర్స్కే సైకిల్ పార్ట్స్ బిజినెస్ను స్టార్ట్ చేశాడు. తర్వాత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేశాడు. చిన్న పెద్ద ఎలక్ట్రికల్ ఐటమ్స్ను సెల్ చేసేవాడు. 90స్లో జనం ఫోన్ కోసం క్యూలో నిలబడేవారు. అప్పుడే మిట్టల్ నెక్స్ట్ జనరేషన్ అంతా ఫోన్ మీద డిపెండ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాడు. 1992లో టెలికాం లైసెన్స్ కోసం అప్లై చేశాడు. ఎవరో ఒక చిన్న బిజినెస్ మ్యాన్ని నమ్మలేదు, కానీ ఫ్రాన్స్ కంపెనీని ఒప్పించాడు. అలా 1995లో ఎయిర్టెల్ను స్టార్ట్ చేశారు. టెలికాం కంపెనీని బిల్డ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. రూల్స్, ఎక్స్పెన్సెస్, రిస్క్స్ చాలా ఉంటాయి. కానీ సునీల్ డిఫరెంట్గా థింక్ చేసి నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, ఐటీ సిస్టమ్స్ను, కస్టమర్ కేర్ను అవుట్సోర్స్కి ఇచ్చాడు. దానివల్ల కాస్ట్ తగ్గి ఎయిర్టెల్ సూపర్ ఫ్లెక్సిబుల్ అయ్యింది. ఎయిర్టెల్ సర్వీసెస్ను కొత్త సిటీస్లో ఫాస్ట్గా లాంచ్ చేసేవారు. ప్రీపెయిడ్ కనెక్షన్స్ను ఎయిర్టెలే ఫస్ట్ స్టార్ట్ చేసింది. మిడిల్ క్లాస్ వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఎయిర్టెల్ని వాడడం స్టార్ట్ చేశారు. కాంపిటీటర్స్ అర్బన్ యూజర్స్ని ఫోకస్ చేస్తే, కానీ ఎయిర్టెల్ మాత్రం రూరల్ ఏరియాస్లో కూడా టవర్స్ని ఇన్స్టాల్ చేసింది. నెట్వర్క్ బాగా ఉండడం వలన కస్టమర్స్ నమ్మకాన్ని సాధించింది. 2010లో ఎయిర్టెల్ ఆఫ్రికాలోని జైన్ అనే కంపెనీని అక్వైర్ చేసింది. ఒక స్టేజ్లో ఎయిర్టెల్ ఇండియాలోనే నెంబర్ 1 మొబైల్ నెట్వర్క్ అయ్యింది. 2016లో జియో లాంచ్ అయింది. మొత్తం టెలికాం ఇండస్ట్రీలోనే ఒక భూకంపం వచ్చినట్లయింది. కొన్ని కంపెనీస్ క్లోజ్ అయ్యాయి, కానీ ఎయిర్టెల్ మాత్రం పడిపోలేదు. ఎందుకంటే ఎయిర్టెల్ ఒక బ్రాండ్ మాత్రమే కాదు, దానికి ఒక పవర్ఫుల్ విజన్ ఉంది, లాయల్ కస్టమర్స్ ఉన్నారు. ఈరోజు ఎయిర్టెల్ వరల్డ్లోనే అతిపెద్ద టెలికాం కంపెనీలలో ఒకటి. 500 మిలియన్స్ పైగా కస్టమర్స్ ఉన్నారు. ఇది ఒక వ్యక్తి కలతో మొదలైంది. ఎయిర్టెల్ స్టోరీ ఏం చెప్తుంది అంటే, కలలు కనే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఆ కళను నెరవేర్చుకునేటువంటి ధైర్యం కొంతమందిలోనే ఉంటుంది. ఇలాంటి రియల్ అండ్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.